మా బాబు గురించైతే మీకు చెప్పాను కదండీ! 2 ఇయర్స్ ఉన్నప్పుడు మా బాబు ఫస్ట్ ఫ్లోర్ నుండి కింద పడిపోయాడు. కింద పడిపోవడం వల్ల బాబుకి హెడ్ ఇంజ్యూరీ అయితే అయింది. హెడ్ ఇంజ్యూరీ కావడం వల్ల బాబుకి కింద పడడంతోనే బాబుకు ఫిట్స్ వచ్చేసింది. ఫిట్స్ రావడంతో బాబు కోమాకెళ్ళిపోయిండు. 3 మంత్స్ రెయిన్బో హాస్పిటల్ బంజారా హిల్స్ రోడ్ నంబర్ 10లో అయితే ఉన్నాము. అసలు మా బాబు బ్రతుకుతాడు అని చెప్పేసి అసలు గ్యారంటీ కూడా ఇవ్వలేడండి డాక్టర్లు. కానీ ఆ దేవుడి దయ వల్ల మళ్ళీ మా బాబు మాకు దక్కాడు. 3 మంత్స్ తర్వాత మా బాబుకి టోటల్గా అంటే తను కళ్ళు కనబడడం కానీ, వినబడము, చూపు కానీ పూర్తిగా టోటల్ అన్నీ పోయినాయన్నమాట. అసలు నేను తల్లి అని ఒక చెప్పుకునేది దౌర్భాగ్య స్థితి వచ్చిందన్నమాట మా బాబుకి. చా అంటే టోటల్గా అన్నీ మర్చిపోయాడన్న మాట. అంటే బాబు ఏ వాతావరణం అయితే పెరిగాడో ఆ వాతావరణంలోనే మళ్ళీ బాబు ఉంటే రికవరీ అవుతాడు అని చెప్పేసి డాక్టర్లు అనడంతోనే మళ్ళీ నేను వాళ్ళ పాత ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో అక్కడక్కడ మొత్తము బాబుకు తిప్పడము, ఎక్సర్సైజ్ చేయించడము, మొత్తం వాళ్ళను పరిచయం చేయడము ఇదే చేశానండి. 8 ఇయర్స్ తర్వాత మా బాబునైతే ఇలా ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇలా ఉన్నారు. బాబుకి హెడ్ అంటే తలలో బ్లడ్ అనేది క్లాట్ అయింది. బ్లడ్ క్లాట్ కావడం వల్ల తలకి ఆపరేషన్ చేశారు. రైట్ సైడు డ్యామేజ్ అయింది బాబుకి. రైట్ సైడు ఆపరేషన్ కావడం వల్ల లెఫ్ట్ సైడు ఈ చేతు కాలు 2 కూడా పెరాలసిస్ వచ్చింది బాబుకి. అప్పటి నుండి కూడా బాబుకి ఫిజియోథెరపీ చేపిస్తూ చాలా స్ట్రగుల్ అయితే అనుభవిస్తున్నాము. ఇప్పటికీ మేము అసలు మా బాబు ఇలా అవుతాడు అని చెప్పేసి మేము కల్లో కూడా అనుకోలేదు. చాలా అంటే చాలా ప్రాబ్లం ఫేస్ చేసామండి మా బాబుతోనైతే. ఇప్పటికీ చాలా బాధపడుతూ ఉంటాము. అందరు పిల్లలు ఆడుకోవడము, స్కూల్కి వెళ్ళడము అన్నీ చేస్తుంటే మా బాబు మంచిగా ఉంటే మాకు కూడా ఇంత హ్యాపీగా ఉండేది కదా అని చెప్పేసి చాలా బాధపడతాము. ఇక్కడైతే మా బాబుకి కాల్ మెజర్మెంట్ తీసుకుంటున్నారండి. మా బాబుకి స్ప్లింట్స్ వేస్తే కానీ ఈ కాల్ అనేది స్ట్రేట్గా పెట్టాడు బాబు. స్ప్లింట్ వేయకపోతే బాబు వేళ్ళ మీద నడుస్తాడు. స్ప్లింట్ వేస్తే ఏంటంటే కొద్దిగా పాదం అనేది కరెక్ట్ షేప్లో ఉంటుంది. అందుకని వాళ్ళు ఇలా కవర్ చుట్టి మెజర్మెంట్ అయితే తీసుకుంటారు. ఈ స్ప్లింట్ అనేది మనకు అంటే 6 మంత్స్ కన్నా చిన్న కావచ్చు, 1 ఇయర్ అయినా చిన్న కావచ్చు. చిన్నగా అయిన తర్వాత మనం మళ్ళీ స్ప్లింట్స్ చేయించాల్సి వస్తుంది. ఒక్క కాలికే చేయించాలి బాబుకి స్ప్లింట్ అనేది. ఏ కాలుకైతే ప్రాబ్లం ఉందో ఆ కాలుకి మాత్రమే స్ప్లింట్స్ వేస్తారండి. ఇంకో కాలుకి నార్మల్గానే మనం వేసుకునే చెప్పులు వేసుకోవచ్చు ఇక్కడ బాబుకి. తర్వాత బాబుకి రెగ్యులర్గా స్పీచ్ థెరపీ ఇప్పించాము, విజన్ థెరపీ ఇప్పించాము బాబుకి. టోటల్ అంటే ఎక్కువ డ్యామేజ్ అయిందన్నమాట బాబుకి. బ్రెయిన్ అనేది చాలా డ్యామేజ్ అయిపోయింది. బ్రెయిన్లో ఈ బోన్ అనేది తీసి స్టమక్లో 1 మంత్ పెట్టారు. 1 మంత్ పెట్టిన తర్వాత బాబుకి అంటే అసలు రికవరీ అనేది రాలేదు. మా బాబు బాగా అవుతాడేమో అని చెప్పేసి మేము అనుకున్నాం. కానీ మాకు ఇంత జీవితంలో ఇంత ఫేస్ చేస్తాము మా బాబుతోనే అని అస్సలు అనుకోలేదు. ప్రజెంట్ అయితే స్కూల్కి పంపిస్తున్నాము. బాబుకి స్కూల్కి వెళ్తాడు. 3rd క్లాస్ బాబు అంటే లాక్డౌన్ తర్వాతనే వేసాము బాబుకి. ఇప్పుడిప్పుడే కొద్దిగా నేర్చుకుంటున్నాడు. బాబు కాళ్ళు మంచి కావాలని చాలా ప్రయత్నిస్తున్నాము. కానీ ఇంకా అయితే బాబుకి రాలేదు. అంటే బ్రెయిన్లో చాలా ఇంజ్యూరీ జరగడం వల్ల బాబుకి ఇంకా రికవరీ అయితే కావట్లేదు. ఎన్ని హాస్పిటల్ చుట్టూ తిరిగాము. ఎక్కడ ఏ హాస్పిటల్లో బాగుందంటే ఆ హాస్పిటల్ తిరుగుతూనే ఉన్నామండి. అసలు మా ఓపిక అనేది చాలా నశించిపోయింది. ఇప్పటికే మేము ఎందుకు కొన్నిసార్లు అయితే అసలు ఏంటా ఈ జీవితం అని అనిపిస్తుంది. అంత నరకంగా ఉంటుంది మా బాబుతోని. ఎక్కడికి వెళ్ళినా కానీ అందరూ అడుగుతారు, మీ బాబుకి ఏమైంది అని చెప్పేసి అందరూ అడుగుతూనే ఉంటారండి. అంటే నాకు అలా అడగడం వాళ్ళు తెలుసుకోవాలని అడుగుతున్నారు కావచ్చు. కాకపోతే అలా అడిగినప్పుడల్లా మళ్ళీ మా బాబుకి ఏం జరిగిందనేది అని మేము లాస్ట్ స్టేజ్కి వెళ్ళిపోతాం మళ్ళీ. ఇక్కడైతే చూడండి బాబుకి మెజర్మెంట్ అయితే తీసుకుంటున్నాడు. మెజర్మెంట్ అయిపోయింది బాబుకి.
స్ప్లింట్ అనేది చాలా పెద్దగా ఉంటుంది. ఈ కాలు అనేది ఫోల్డ్ కాకుండా మనకు ఇలా స్ట్రెయిట్గా మనం ఎలా అయితే నడుస్తామో అలా నడవడానికి స్ప్లింట్ అయితే వేస్తారు. నేను తర్వాత వీడియోలో స్ప్లింట్ అనేది ఎలా ఉంటుంది, బాబుకి ఎలా వేస్తామని చూపిస్తాము. ఇక్కడ మెజర్మెంట్ తీసుకున్నారు. ఒక్క స్ప్లింటు 9,000 అండి. అదొకటే ఒక్క స్ప్లింట్కి 9,000 కాస్ట్ ఉంటుంది. ఇక్కడ అయిపోయింది. మళ్ళీ 1 వీక్ తర్వాత బాబుని తీసుకొని రమ్మంటున్నారు. బాబుని తీసుకొని వెళ్తే మళ్ళీ అది స్ప్లింట్ అనేది బాబుకి కరెక్ట్ సరిపోయిందా లేదా అనేది చూసి వాళ్ళు ఒకవేళ కరెక్ట్ లేకపోతే సరిచేసి పంపిస్తారు. సో ఈ వీడియోనైతే ఇంతేనండి. అండ్ మా బాబుకి అప్పటి నుండి కొద్దిగా ఆటిజం కూడా స్టార్ట్ అయింది. బాబుకి కొద్దిగా అంటే నార్మల్ బాబు కంటే కూడా మా బాబు కొద్దిగా లెవెల్స్ అనేవి తగ్గిందండి అప్పటి నుండి. ఇంకా ఎక్కడికి వెళ్ళినా మా బాబుతో మేము వెళ్ళాల్సిందే. మేము పడుతున్న బాధ ఎవ్వరికి కూడా రాకూడదండి. చూడండి ఇక్కడ చాలామంది పిల్లలు అంటే చాలామంది ఉన్నారు. ఇక్కడ మనం పైన బ్లూ కలర్ చూసాం కదా స్ప్లింటు, సేమ్ అలా అదే విధంగా చేస్తారండి. ఎవరికైనా కావాలంటే అడ్రస్ కూడా ఇదిగోండి, నేను చిన్న వీడియో అయితే తీశాను. ఎవరికైనా కావాలంటే వెళ్ళొచ్చు. బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 10లో ఉంది ఈ అడ్రస్సు. సో మేమైతే ఇప్పుడు తిరిగి వెళ్తున్నాము. మళ్ళీ 1 వీక్ తర్వాత వచ్చి స్ప్లింట్ అయితే కలెక్ట్ చేసుకుంటాము. సో ఈ వీడియో అయితే ఇదేనండి. ప్లీజ్ మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరి